ఓపెన్ మైండ్. ఇలాంటి చాలా చాలా సెషన్స్ మీరు విని ఉండొచ్చండి. అవునా? చాలా పుస్తకాలు మీరు చదివి ఉండొచ్చు. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డిఫరెంట్ ప్రొఫెషనల్‌కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంకా ఏదో కొత్త విషయం మనం ఈరోజు సెషన్ ద్వారా నేర్చుకోబోతున్నాము అనే ఓపెన్ మైండ్ సెట్‌తో ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. ఇలాంటివి చాలా విన్నాము అని అనుకుంటే దీని ద్వారా మీరు ఎలాంటి విషయాలు కూడా నేర్చుకోలేరు. కాబట్టి ఒక్క నన్ను జడ్జ్ చేయడానికి మీరు ఇక్కడ సెషన్‌లో ఉండాల్సినటువంటి అవసరం లేదండి. అవునా? కాబట్టి టేక్ వన్ పాయింట్ ఫర్ యాక్షన్. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడేటువంటి పాయింట్స్ రాయండి. కాబట్టి ప్రతి పాయింట్ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. యువర్ పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఈ విషయం మనకు తెలియాలండి. కాబట్టి అవర్ పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ థింగ్, మన డిసిషన్స్ అనేవి చాలా ముఖ్యమండి. యువర్ డిసిషన్స్ చేంజ్ యువర్ డెస్టినీ. మనం ఏ టైంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ముఖ్యమండి. మీ యొక్క డిసిషన్స్ మాత్రమే మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఉంచాయండి. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే అవర్ పాస్ట్ రిఫ్లెక్టెడ్ అవర్ ప్రజెంట్. మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని డిసిషన్స్ కారణంగా, కొన్ని యాక్షన్స్ కారణంగా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారండి మీరు. అదే విధంగా ప్రజెంట్ రిఫ్లెక్ట్స్ అవర్ ఫ్యూచర్. ఇప్పుడు ప్రజెంట్ మనం చేసేటువంటి యాక్షన్స్, ప్రజెంట్ మనం తీసుకునేటువంటి ఏవైతే డిసిషన్స్ ఉన్నాయో అది మన యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది 100%. ప్రజెంట్ మనం ఉదాసీనంగా ఉంటే ఫ్యూచర్ 80% కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రజెంట్ తీసుకోబోయేటువంటి డిసిషన్స్, యాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ గో ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పైకి వెళ్ళిపోదామండి. వై ఐ ప్లాన్డ్ దిస్ కోర్స్? 5 days కోర్స్ అనేది ఎందుకు ప్లాన్ చేశాను? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గమనించండి. సబ్జెక్ట్ టు మ్యాటర్లోకి వెళ్తున్నాము. కండిషన్ ఆఫ్ మిడిల్ క్లాస్. ఇప్పుడు టోటల్ గా మనం చూస్తుంటే సొసైటీలో 3 క్లాసెస్ ఉన్నాయండి. ఒకటి రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్. రిచ్ క్లాస్ ఇన్ సెటిల్డ్ అండ్ గెట్టింగ్ రిచర్ కదండి. నౌ విచ్ క్లాస్ విల్ గ్రో నౌ? రిచ్ క్లాస్ ఆల్రెడీ రిచ్ గా వెళ్తుందండి. కానీ ఏ క్లాస్ అనేది మిడిల్ క్లాసా, పూర్ క్లాసా, రిచ్ క్లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది? చెప్పండి. ఏ క్లాస్ వాళ్ళు మన ఫ్యూచర్ లో రిచ్ క్లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ రోజు మనకు మొదటి క్లాసులో మైండ్ సెట్ కి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది సరిగా లేకుంటే మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా లాభం లేదు. రిచ్ ఈస్ గోయింగ్ టు రిచ్, మోర్ రిచ్. మిడిల్ క్లాస్ గోయింగ్ టు పూర్, పూర్ ఈస్ గోయింగ్ టు రిచ్. డెఫినెట్లీ ఇట్స్ ఏ మైండ్ బ్లోయింగ్ పాయింట్. ఎందుకు చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకసారి మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని, పూర్ కి సంబంధించిన విషయాన్ని చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తామండి మనం. అవునా? మిడిల్ క్లాస్ అందరూ ఏం చేస్తాం? ట్యాక్స్ పే చేస్తాం. కానీ పూర్ పీపుల్ కు ఉంటుందని ట్యాక్స్ ఉండదు. పోనీ ఎక్స్పెన్సెస్ చూద్దాము. ఫుడ్ విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు. ఇక్కడ పూర్ పీపుల్ ఏం చేస్తారు? రేషన్ సంబంధించినటువంటి రైస్ తీసుకొని గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఐటమ్స్ ద్వారా వాళ్ళ యొక్క ఫుడ్ ఫెసిలిటీస్ కొన్ని అయినా భర్తీ చేసుకోగలుగుతారు. స్కూల్ చూస్తున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు? స్తోమత లేకున్నా ప్రైవేట్ పంపిస్తుంటారు. ఇక్కడ పూర్ పీపుల్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్.